హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. విలాసిని 29వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఈ విషయం తెలియని గీతిక సిఎస్ఆర్ మంచివాడు, తనకు సహాయం చేస్తున్నాడు అని అనుకుంది. చివరి పీరియడ్ అమృత మేడం వచ్చింది క్లాస్‌కి. బోర్డు నిండా ప్రాబ్లమ్స్ చేసేసి సమయం అవుతూ ఉండడంతో వెళ్ళిపోయింది అమృత మేడం. అబ్బా! అని అనుకున్నారు అందరూ కూడా. ఇప్పుడు ఆ ప్రాబ్లం చేసుకుంటే కాలేజ్ బస్సులు వెళ్ళిపోతాయి. చేసుకోకపోతే రేపటికల్లా బోర్డుపై ఆ ప్రాబ్లం ఉండదు. కానీ బస్సు ముఖ్యమనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరో ఒకరి దగ్గర రాసుకోవచ్చులే అని అనుకున్నారు. లేచి బ్యాగ్ సర్దుకొని గీతిక వైపు చూశారు సృజన ఇంకా ఉష. గీతిక మాత్రం ప్రాబ్లం చేసుకుంటూనే ఉంది. ఏంటి రావా నువ్వు అని అడిగారు వాళ్ళిద్దరూ కూడా. రేపటికి మళ్ళీ ప్రాబ్లం ఉండదు కదా, నేను చేసుకుని వస్తాను అంది గీతిక. మేము వెళ్తాము, మాకు కాలేజ్ బస్ కదా వెళ్ళిపోతుంది, నీకు కూడా బస్సు వెళ్ళిపోతుంది కదా అని అడిగారు. ఆ బస్సు వెళ్ళిపోతే ఇంకొక బస్సుకి వెళ్ళొచ్చు, నాకైతే కాలేజ్ బస్ కాదు కదా, పర్వాలేదులే మీరు వెళ్ళండి అని చెప్పింది గీతిక. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. తన ముందు వెనక ఎవరు కూడా అమ్మాయిలు లేరు. అలాగే ఏకాగ్రతతో ఆ ప్రాబ్లంని చేసుకుంటూ ఉంది. మధ్యలో ఎవరో ఒకరు తనని గమనిస్తున్నట్లుగా అనిపించడంతో పక్కకు తిరిగి చూసింది గీతిక. క్లాస్లో ఎవరూ లేరు అనుకుంది అంతసేపటి వరకు. కానీ అక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు. తను ప్రాబ్లం చేయడం లేదు, గీతిక వైపుకే తిరిగి తననే చూస్తూ ఉన్నాడు. అది చూడగానే షాక్ అయిపోయింది గీతిక. తడబడుతూ బోర్డు వైపుకు చూసి త్వరగా ప్రాబ్లం చేసుకుంటూ మధ్యలో అతని వైపు చూస్తూ ఉంది. అతని పేరు స్వరూప్. మొదటి రోజు గీతికను చూసిన విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు. కాలేజ్ గేటు బయట వచ్చి నిలబడి అందరినీ చూస్తూ అమాయకంగా కడపడిన గీతిక మొదటి చూపులోనే నచ్చేసింది అతనికి. అలాగే చూస్తూ ఉన్నాడు ఆ రోజు. అప్పుడు మాత్రమే కాదు, ప్రతిరోజు గీతికనే గమనిస్తూ ఉన్నాడు. తన క్లాస్లోకి వచ్చి కూర్చున్న గీతికని చూసి చాలా సంతోషించాడు. ప్రతి చోట గీతిక వెనకే ఉన్నాడు స్వరూప్. కానీ గీతిక మాత్రం ఎప్పుడూ స్వరూప్ని గమనించలేదు. మొదటిసారిగా అతన్ని చూసింది. తను మాత్రమే ఉంది క్లాస్లో అనుకుంటే తనతో పాటు అతను కూడా ఉన్నాడు. తను ప్రాబ్లం చేసుకోవడానికి కూర్చుంటే అతను మాత్రం తనను చూస్తూ కూర్చున్నాడు. అందుకే భయంగా అనిపించింది గీతికకి. త్వరగా పని పూర్తి చేసుకుని బయటికి వచ్చింది. స్వరూప్ కూడా తన వెనకే వచ్చాడు. వెనక్కి చూస్తూ అతన్ని గమనిస్తూ ముందుకు నడిచింది గీతిక. అలా బస్టాండ్ వరకు తన వెనకే వచ్చాడు. తను బస్ ఎక్కాక కనిపించలేదు. చాలాసేపు గమనిస్తూనే ఉంది గీతిక. తను బస్ ఏమైనా ఎక్కుతాడేమో, ఇంటిదాకా ఏమైనా ఫాలో చేస్తాడేమో అని భయపడింది. కానీ అలా తన వెంట రాలేదు స్వరూప్. మరుసటి రోజు కాలేజీకి వచ్చిన గీతిక మొదటిగా స్వరూప్ కోసమే వెతికింది. నిన్న అతను కూర్చున్న స్థానంలో కనిపించలేదు. కొంచెం అటు ఇటు తిరుగుతూ వెతుక్కుంటున్న గీతికకి వెనక బెంచ్లో కూర్చొని తనని చూస్తూ కనిపించాడు. అతన్ని చూడగానే నాలిక కరుచుకుని ముందుకు తిరిగింది. స్వరూప్ చిన్నగా నవ్వుకున్నాడు. గీతికని అలా చూసి ఏమైందే అంటూ అడిగింది సృజన. ముందు రోజు జరిగిన విషయం మొత్తం చెప్పింది గీతిక సృజనకి. అమ్మో, జాగ్రత్తగా ఉండాలే బాబు, ఈ కాలంలో అబ్బాయిల్ని అస్సలు నమ్మడానికి లేదు, ఇంకెప్పుడు అలా ఒక్కదానివే క్లాస్లో ఉండకు అని చెప్పింది సృజన. సరే అంటూ మళ్ళీ తిరిగి స్వరూప్ వైపుకి చూడబోయింది గీతిక. వెంటనే తలపై ఒకటి పీకి మళ్ళీ వెనక్కి తిరిగావనుకో బాగుండదు అని హెచ్చరించింది సృజన. సరే అంటూ దీనంగా మొహం పెట్టుకుని ముందుకు తిరిగింది గీతిక. ఇక ఆ క్షణం నుండి స్వరూప్నే గమనించడం మొదలుపెట్టింది. ఎప్పుడూ తన వెనకే వస్తూ ఉన్నాడు. వేరే పని అంటూ లేదన్నట్లు తననే చూస్తూ ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం స్నేహితుల వెంట గేట్ దగ్గరికి వచ్చిన గీతిక స్వరూప్ కాలేజ్ బస్ ఎక్కడం గమనించింది. అంటే ముందు రోజు తన క్లాస్లో ఉన్నందుకే అతడు కూడా ఉన్నాడు అని అర్థమైంది గీతికకి. సృజన అన్నట్లుగా అంతగా భయపడవలసిన అవసరం లేదేమో అనిపించింది అతన్ని చూస్తుంటే.
అలా స్వరూప్ని చూస్తూ ఆలోచనలో ఉన్న గీతికని నవ్వుతూ చూస్తూ ఉన్నాడు స్వరూప్. అతని చిరునవ్వుని చూసి ఈ లోకంలోకి వచ్చిన గీతిక అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన గీతికకి కన్నీళ్లు పడుతూ కనిపించింది రత్తాలు. కంగారుగా తల్లి దగ్గరికి వచ్చి, ఏం జరిగింది అమ్మా అని అడిగింది గీతిక. ఏమీ మాట్లాడలేదు రత్తాలు. అప్పుడే వచ్చిన స్వప్నిక కూడా తల్లిని చెల్లిని చూస్తూ దగ్గరగా వచ్చి, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగింది తల్లిని. గీతికలా ఏమీ లేదు అంటే ఊరుకునే రకం కాదు స్వప్నిక. అందుకే ఏదో ఒక అబద్ధం చెప్పక తప్పదు అనుకున్న రత్తాలు, ఏమీ లేదు, బాగా నడుము నొప్పిగా ఉంది అని చెప్పింది. అదేంటమ్మా కొత్తగా, నీకు నొప్పులేమైనా కొత్త, అన్నిటినీ పంటి కింద భరిస్తావు కదా, అలాంటిది ఈరోజు కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి నీకు? నువ్వు చెప్పేది ఎందుకో నాకు నమ్మాలి అనిపించడం లేదు. ఏం జరిగింది చెప్పు అంటూ పక్కనే వచ్చి కూర్చుని నిలదీసి అడిగింది స్వప్నిక. ఏమీ లేదు అంటున్నా కదా, నన్ను వదిలేయండి అని కోపంగా అంది రత్తాలు. తల్లి కోపంలోనే అర్థమైపోయింది ఏదో జరిగింది అని, కానీ చెప్పదు అని కూడా అర్థమైపోయింది వారిద్దరికీ. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. తల్లిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక గీతికనే వంట చేసింది. అన్నం తినమని అడిగినా కూడా రత్తాలు తినలేదు. అలాగే చాపపై ముడుచుకుని పడుకుండిపోయింది రత్తాలు. మధ్యాహ్నం జరిగిన విషయం గుర్తు తెచ్చుకుంది రత్తాలు. రత్తాలు భర్త హోటల్ దగ్గరికి వచ్చాడు. తనని అక్కడ చూసి గోల చేయబోతుంటే అతని చేయి పట్టుకుని బయటకు తీసుకువెళ్ళింది రత్తాలు. ఏంటే, అక్కడ నేను నీ భర్త అని ఎవరికి తెలియడం నీకు ఇష్టం లేదనుకుంటా, ఎవరినైనా వళ్ళో వేసుకుని కథ నడిపిస్తున్నావా ఏంటి అని అన్నాడు అతను. నేను ఇక్కడ పని చేస్తున్నాను అని నీకు ఎలా తెలుసు అని అడిగింది రత్తాలు అసహనంగా. నువ్వు అక్కడ ఉన్నావని నాకు తెలియదు. నేనేదో మామూలుగా వచ్చాను తిందామని. నా అదృష్టం నువ్వు ఎదురొచ్చావు. ఇంకేం పని చేస్తున్నావుగా, బాగానే సంపాదిస్తున్నావు అనుకుంటా అన్నాడు అతను. సరే, ఇంకెప్పుడు అక్కడికి రాకు అంది రత్తాలు. నువ్వు ఉన్నావని తెలిసాక రాకుండా ఎలా పోతానే అన్నాడు అతను. ఎక్కడ నన్ను పని చేసుకొనివ్వవా? 4 ఏళ్లుగా ఇక్కడే కుదురుగా పని చేసుకుంటున్నా. ఈ పని కూడా పోగొట్టకు అని అంది రత్తాలు. పోగొట్టకుండా ఉండాలంటే నా మామూలు నాకు ఇచ్చేయి, వెళ్ళిపోతాను అన్నాడు అతను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అంది రత్తాలు. నేను నమ్మను అన్నాడు అతను. డబ్బులు ఇవ్వకపోతే వదిలేలా లేడు అనుకున్న రత్తాలు లోపలికి వెళ్ళి తిరుపతమ్మని అడిగి ఒక 500 తీసుకువచ్చి అతని చేతిలో పెట్టి, దండం పెడతా, 2 పిల్లల్ని కాపాడుకోవాలి, ఈ డబ్బులే మాకు ఆధారం, నీ తాగుడు కోసం అని చెప్పి మమ్మల్ని నాశనం చేయకు, ఇంకెప్పుడూ ఇక్కడికి రాకు అని చేతులెత్తి దండం పెట్టింది రత్తాలు. సరేలే, ఆలోచిస్తా అనుకుంటూ వెళ్ళిపోయాడు అతను అక్కడి నుండి. ఈ విషయం గురించే ఇప్పుడు రత్తాలు ఏడుస్తూ ఉంది. అప్పటికైతే వెళ్ళిపోయాడు, కానీ మళ్ళీ రాడని నమ్మకం లేదు. అలా రోజు వస్తే వాడికి డబ్బులు ఎక్కడి నుండి తెచ్చివ్వను? మొత్తం డబ్బులు వాడికే ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి? నా పిల్లలకు తిండి ఎలా పెట్టను అని బాధపడుతూ ఉంది రత్తాలు. పోనీ అక్కడ పని మానేద్దామంటే మళ్ళీ ఎక్కడని పని వెతుక్కోవాలి? అంత సాహసం చేయాలని లేదు రత్తాలకి. ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంది. రాత్రి 11 గంటలు అవుతూ ఉండగా
ఎవరో తలుపు కొట్టారు. ముగ్గురు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమి జ్యోతి.